పుష్ప 2 అక్షరాలు మాత్రమే. పేరు చిన్నదే కానీ సౌండ్ చాలా అంటే చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఈరోజు ఇండియాలో సెకండ్ హైయెస్ట్ ఫిలిం గ్రాస్ మూవీలో మనకి పుష్ప ద రూల్ అయితే ఉందన్నమాట. సో ఇది చాలా అంటే చాలా డిఫికల్ట్ థింగ్, చాలా అంటే చాలా కష్టమైన తరహా అని కూడా చెప్పాలి. ఎందుకంటే 1800 కోట్లు అనేది నాట్ ఏ ఈజీ థింగ్ అనమాట. నార్మల్గా చూసుకునేటప్పటికీ ఆఫ్టర్ దంగల్ మనకి పుష్ప ద రూల్ అయితే ఉందన్నమాట. దంగల్ 2000 CR అయితే మనకి గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ పుష్ప ద 1800 కోట్లు అయితే కలెక్ట్ చేసండి. అండ్ బాహుబలి 1787 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ద కన్క్లూజన్ అది కూడా. సో ఇన్ని రోజుల తర్వాత బాహుబలి రికార్డును కొట్టిందంటే ఒక 8 సంవత్సరాల తర్వాత అయితే బాహుబలి రికార్డును అయితే బ్రేక్ చేసింది పుష్ప ద రూల్. అది వితౌట్ రాజమౌళి గారితో. సో అయితే కొట్టింది సీక్వలే, పుష్ప ద సీక్వలే, కానీ వితౌట్ రాజమౌళి గారితో ఈ లెవెల్ ఇంపాక్ట్ అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో అలా అని మనం చిన్న చూపు చూడాల్సి ఉన్నది మిగతా సినిమాలను కూడా. బాహుబలి కానీ, పఠాన్ కానీ, మొన్న వచ్చిన RRR కానీ, కల్కి 2898 అన్నీ మంచి సక్సెస్ఫుల్గానే మనకి రికార్డ్స్ అయితే సృష్టించాయి. కానీ పుష్ప ఇంపాక్ట్ ఎంతైతే ఉందో మన టాలీవుడ్లో కన్నా బాలీవుడ్లో అయితే 800 కోట్లు దాదాపు నెట్ వచ్చిందంటే మీరు ఇంకా అబ్సల్యూట్లీ అర్థం చేసుకోవచ్చు. నెట్ 800 కోట్లు వచ్చిందంటే. సో పుష్ప ద రూల్కి కానీ, అల్లు అర్జున్ గారికి కానీ, పుష్ప ఫ్యాన్స్ కానీ నార్త్లో అయితే భలే అంటే భలే క్రేజ్ ఉంది అబ్బా. ఏమాత్రం ఎటువంటి డౌట్ కూడా పడవసరం లేదు. సో పుష్ప ద లాంగ్ రన్లో ఎంత కొట్టింది ఏంటి, అండ్ ఇంకేమైనా కొట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హయ్యా లెస్సా, అసలు ఇప్పుడు ఓటీటీకి ఇచ్చారు కదా ఎలా ఉంది, పుష్ప ఇంపాక్ట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే పుష్ప 3 రోజులు అవుతుందన్నమాట మనకి ఓటీటీకి వచ్చి. పుష్ప ఓటీటీకి వచ్చి నెట్ఫ్లిక్స్లో ఈ రోజుకి ట్రెండింగ్ అవుతుంది. ఇంకో 4 రోజులు ట్రెండింగ్ అయినా మనం ఆశ్చర్యపడే అవసరం లేదు. ఎందుకంటే అంత ఇంపాక్ట్ అయితే ఉంది. నార్త్లో అయితే వెరీ వెరీ క్రేజ్ ఉంది, ట్రెండింగ్ అవుతూనే ఉంది నార్త్లో నెట్ఫ్లిక్స్లో అయితే, అండ్ హాట్స్టార్లో కూడా ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే పుష్ప మళ్ళీ 2000 కోట్లను మేబీ కొట్టొచ్చు అనే అవకాశాలు ఎలా ఉన్నాయంటే మేబీ చైనాలో రిలీజ్ చేసిన, జపాన్లో రిలీజ్ చేసిన, అదర్ కంట్రీస్లో అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసినట్టయితే మేబీ చేస్తే 2000 CR కొట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మరి జపాన్ కానీ, అంటే జపాన్లో ఆల్రెడీ జపాన్ వాయిస్ అయితే అందులో ఉంది కదా, ఆ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ మేబీ జపాన్లో రిలీజ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. బట్ జపాన్లో రిలీజ్ చేస్తే దానికి ఉన్న ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం అప్పుడెప్పుడే గెస్ చేయాలి. ఎందుకంటే పుష్ప 1 అనేది అంత పెద్ద హిట్ కాదు కదా ఆల్ ఓవర్ వరల్డ్లో, ఇండియా కూడా. సో దానివల్ల మేబీ జపాన్ ఫ్యాన్స్కి అర్థమవుతుందో లేదో ఆ సీక్వెన్సెస్ కానీ, ఆ సీక్వెల్స్ కానీ అర్థమవుతుందో లేదో మనం చెప్పలేం. దాని ఎంత ఇంపాక్ట్ ఉందో మనం అప్పుడే మనం ఊహించలేము అనమాట. ఇన్కేజ్ సరిగ్గా అర్థమయ్యేటట్టు హిట్ కానీ పెడితే 2000 CR అయితే కొట్టే అవకాశాలు ఉన్నాయి. మేబీ అవన్నీ అదర్ లాంగ్వేజెస్లో డబ్ చేసి రిలీజ్ చేస్తే. సో మరి ఇంకా మరి ఎలా ఉంటుందంటే మేబీ ఎప్పుడైనా రీరిలీజ్ ఎప్పుడైనా చేశారనుకో 1 year తర్వాత, ఆ టైంలో మళ్ళీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒక 100 CR అట్లా. సో మేబీ ఈ రకంగా 2000 CR కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ యాజ్ ఆఫ్ నో ప్రెజెంట్ అయితే ఇంకా లాంగ్ రన్ కూడా అయిపోయింది పుష్పది. 18 కోట్లు ఇంకా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. సో పుష్ప అనేది సెకండ్ హైయెస్ట్ రికార్డు మన ఇండియాలో. సో ఫస్ట్ దంగల్ అయితే ఉంది, సెకండ్ అయితే పుష్ప ద రూల్ ఉండే, థర్డ్ అయితే బాహుబలి ద కన్క్లూజన్ అయితే ఉందన్నమాట. సో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ వచ్చే మూవీ ఏంటంటే గాడ్ ఆఫ్ వార్. ఐ థింక్ ఇది లార్డ్ కార్తికేయ జీవిత చరిత్ర మేబీ ఆధారపడి ఉందంటారు. త్రివిక్రమ్ గారు అయితే దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మరి దీని ఇంపాక్ట్ అండ్ ఇది గాడ్ మూవీ కాబట్టి మరి ఎలా ఉంటుందో నార్త్లో చూడాలి. అండ్ తర్వాత చూసుకున్నప్పటికీ అల్లు అర్జున్ గారు అయితే విపరీతమైన క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ గారికి ఇప్పుడు 3-4 సినిమాలు అయితే లైన్లో ఉన్నాయి. సో మరి ఏ మూవీ పుష్ప ద ర్యాంపేజ్ అయితే ప్రజెంట్ అయితే రాదు, అంత టైం అయితే తీసుకుంటుంది, ఒక 2-3 years అయితే. అండ్ పుష్ప తర్వాత అల్లు అర్జున్ గారు చేసిన సినిమా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా మార్కెట్ కూడా పెద్దగా క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో మరి అల్లు అర్జున్ గారు మార్కెట్ లెవెల్ ఎంత ఉందో మనకి ఈ పుష్ప కూడా చూపించేసింది. సో అల్లు అర్జున్ గారు మూవీ నార్త్లో రిలీజ్ అయ్యేవాళ్ళనుకుంటే అది కూడా ఒక పెద్ద సంఖ్యలో రిలీజ్ అవుతుంది, ఎక్కువ స్క్రీనింగ్స్ కూడా ఇస్తారు అవుతాయి. సో ఇంకా రికార్డును పుష్అప్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అల్లు అర్జున్ గారు. సో పుష్ప లాంగ్ రన్ అయితే మనకు 1800 కోట్లు అయితే కలెక్ట్ చేసింది, ఇంకా మీద మరి కలెక్ట్ అయితే చేయదు. సో మ్యాక్సిమం ఆఫ్ ద టైం మళ్ళీ ఎక్కడైనా రిలీజ్ చేస్తే కానీ, రీరిలీజ్ చేస్తే కానీ 2000 కోట్లు అయితే దాటే అవకాశాలు అయితే పోయాయి.
సో మరి ఇదైతే వీడియో పుష్పద లాంగ్ రన్ 1800 కోట్లు అయితే కొట్టడం జరిగింది, అంతకుమించి 2000 కోట్లు అయితే కాదు. సో మరి ఇదైతే వీడియో ఇస్తే లైక్ అయితే చేసుకోండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.